వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో పాటు న్యూట్రిషనల్ వాల్యూస్తో పాటు ఎన్నో మంచి హెల్త్కి సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ ప్రతిరోజు మీ ముందుకు వచ్చే హెల్దీ అండ్ టేస్టీ ఈ రోజు కూడా 2 వండర్ఫుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది. సో లెట్స్ సీ ఇవాళ ఎలాంటి వెరైటీస్ చూడబోతున్నాము, వాటిలో న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి ఏమేమి తెలుసుకోబోతున్నామో కొత్తగా. స్టార్ట్ చేద్దామా? హాయ్ గౌరీ. హాయ్ మనీషా. ఎస్, సో స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ కూడా ఏం రెసిపీస్ చేస్తున్నాం ఈరోజు? సో ఫ్లాక్స్ సీడ్స్ మనకు తెలిసిందే కదా, మనం ఎక్కువ రోస్ట్ చేయకూడదని చెప్తూ ఉంటాము. స్టిల్ అలా ఎప్పుడు అదే ప్లెయిన్ గా తినాలి అనుకున్నా కూడా చాలా మంది బోర్ కొడుతూ ఉంటున్నారు, ఎక్కువ తీసుకోలేరు కూడా. సో అందుకని ఫ్లాక్స్ సీడ్స్ తోనే ఒక మంచి చట్నీ చేసుకుని, ఓకే, దాంతో పాటు రెడ్ రైస్ కాంబినేషన్ ఇస్తే ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకుంటున్నాను. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జనరల్ గా రెడ్ రైస్ కి ఈ చెన్న, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటి ఏదైనా పేస్ట్ లాగా ఆర్ చట్నీ లాగా చేస్తే చాలా బాగా సూట్ అవుతుంది. బట్ నా డౌట్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో వాడకూడదు, అంటే అంత అవసరం ఉండదు అని అనుకుంటూ ఉంటాం కదా. సో ఎలా చట్నీలో ఇంక్లూడ్ చేస్తున్నామంటే నాకు తెలిసి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉంటాయి. సో అవేంటో తెలియాలి అంటే నువ్వు ట్రై తీసుకొచ్చి స్టార్ట్ చేద్దామా? సో ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ రైస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు మనము. సూపర్. ఓకే, సో ఏమైనా ఇంగ్రీడియంట్స్? ఓకే, సో చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అండ్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో పాటు మనకి చింతపండు గుజ్జు, ఫ్లాక్స్ సీడ్స్ ని నాకు తెలిసి వీటన్నిటితో పాటు ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఫస్ట్ చట్నీకి కొన్ని వేయించుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇప్పుడు మరి ఫస్ట్ ఆయిల్? కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాం మనము. సో ఫ్లాక్స్ సీడ్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. ఓకే, డిఫరెంట్ న్యూట్రిషన్ కూడా, నాట్ ఓన్లీ ఫ్లేవర్. సో దీంట్లో మనకి పోపు వేసేసుకుందాం ఫస్ట్. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం రోస్ట్ చేసుకుంటున్నాం అంటే చాలా లైట్ గా, అది లాస్ట్ లో చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ పోపు, తర్వాత ఎండుమిర్చి. సో రెగ్యులర్ గా మనం చట్నీకి ఏమైతే వేసుకుంటామో పోపు దినుసులు అవి కూడా మిస్ చేయకుండా వేసేసుకుంటున్నాం. ఓకే ఓకే, తర్వాత పచ్చిమిర్చి. ఓకే, తర్వాత ఇంగువ, కొంచెం కరివేపాకు. ఓకే, సో ఇంగువ తర్వాత కరివేపాకు వేసేసుకున్నాము. నెక్స్ట్ తర్వాత కొబ్బరి వేసేసుకుందాము. బికాజ్ మనకి కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ క్వాంటిటీలో కాకుండా, సో ఇన్ని రోజులు విని మనిషి కూడా చెప్పేస్తుంది మనం ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ అని తీసుకోవాలి అవసరం లేదు అని. సో ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనం చాలా కొంచెంగా తెచ్చుకున్నాం. లైక్ సపోజ్ 2 మనుషులు ఉన్నారు అనుకుంటే మాత్రం ఇది సరిపోతుంది. ఓకే, సో అందుకని మిగతా క్వాంటిటీ ఏదైనా యాడ్ చేయాలి కాబట్టి, జస్ట్ ప్లెయిన్ ఫ్లాక్స్ సీడ్స్ అవ్వదు కాబట్టి మనం కొబ్బరి వేసుకున్నాం. ఓకే, అండ్ కొబ్బరి కూడా ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి ముక్కలు అలాగే వేసేసుకున్నాము. సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం కావాల్సిందంతా, మొత్తం చట్నీకి సరిపడా. ఓకే, కొంచెం కొత్తిమీర అండ్ చింతపండు రసం లాస్ట్ కి ఇప్పుడు సరిపోతుంది మనకి వేగడము కదా. సో కొంచెం చింతపండు రసం ఇప్పుడు వేసేసుకుందాము. కొంచెం బెల్లం, చాలా కొంచెంగా. ఒకవేళ చేదు ఏమన్నా తగిలితే మాత్రం అది తగ్గించేసేస్తుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఇప్పుడు వేసేస్తాం. వేగానే ఒకసారి కలిపేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం, కొంచెం చల్లారుతూ ఉంటుంది. అండ్ రైస్ రెసిపీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా డిఫరెంట్ గా చేసుకోవాలి, అదే దాల్, వెజిటబుల్ కర్డ్ తిని బోర్ కొట్టేస్తుంది అనుకుంటే మాత్రం ఇలా రెడ్ రైస్ తీసుకుని చక్కగా మంచి ఫ్లేవర్. రెడ్ రైస్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ గా అలవాటు చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఆప్షన్. ఓకే, అయితే ఎందుకంటే మనం మసాలా కర్రీలు రెగ్యులర్ గా తినే వాటిని రెడ్ రైస్ కి జాయిన్ చేస్తే మనకి మళ్ళీ తేడా తెలిసిపోతుంది. సో దీనికోసమే ప్రిపేర్ చేసుకునేది ఉంటే ఇంకా హ్యాపీ, కొత్త రెసిపీ తినే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం దీంట్లో. ఓకే, చట్నీకి మాత్రం కొంచెం కోకోనట్ ఆయిల్ వాడాము. ఓకే, బికాస్ ఎక్కువ ఫ్రై అది ఉండదు కాబట్టి మనకి చట్నీలో. అండ్ కొబ్బరి నూనె అలా రాగా కూడా మనం తీసుకుంటే మంచిది. అవును, చాలా మటుకు కొంతమంది బాగా ఆయిల్ అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అండ్ డ్రైనెస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ గా ఉన్నారు అలా కొంతమంది. సో అలా అంత డ్రైనెస్ వచ్చినప్పుడు కోకోనట్ ఆయిల్ వాడితే చాలా మంచిది. ఈవెన్ రా కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ ఎవ్రీడే తీసుకున్నా కూడా థైరాయిడ్ కి మంచిది, డ్రైనెస్ తగ్గించడానికి మంచిది, ఫేస్ లో ఈవెన్ డ్రైనెస్ తగ్గించడానికి కూడా చాలా మంచిది. రైట్, సో అందుకే అక్కడ అది వాడాము. ఇప్పుడు ఇక్కడ రెడ్ రైస్ లోకి మనము షాజీరా ఫ్లేవర్స్ ఇస్తాము. షాజీరా వేసేసుకుందాం. నైస్, డిఫరెంట్ గా ఉంది మొత్తం షాజీరా. అండ్ ఇందులో కూడా కొంచెం కరివేపాకు వేసుకుందాం.
సో ఇక్కడ కారం మనం చట్నీ నుంచి తీసుకొద్దాము, మిగతావన్నీ మనము ఎండుమిర్చిలో వేసుకున్నాం అన్నమాట. ఓకే, ఉల్లిపాయలు. ఇక్కడ దీంట్లో మనం చనాదాలు వేసుకుంటున్నాం అనమాట. సో కొంచెం నానబెట్టి తెచ్చేసుకున్నాము. సో 1 గంట సేపు నానబెడితే మనకు సరిపోతుంది. సో హెల్దీ ఫ్యాట్స్ ఎలా అయితే వేసుకుంటున్నామో. ఓకే, ఇది కొంచెం వేగాల. కొంచెం రెసిపీకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. రైస్ రెసిపీకి సరిపడా సాల్ట్. సరే, అయితే ఇది కొంచెం చల్లారుతూ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి పచ్చిపప్పు వేగుతూ ఉంటుంది. ఈలోపు ఒక చిన్న క్వెరీ కూడా అడిగేస్తాను నేను, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటాము. సో కుసుమ గారు ఫ్రమ్ రామచంద్రపురం, ఈస్ట్ గోదావరి పంపించారనమాట మెయిల్ మనకి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉందంట, హిమోగ్లోబిన్ 8 ఉందంట. సో ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అని అడిగారు. ఓకే, సో హిమోగ్లోబిన్ 8 ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది అండ్ చాలా మటుకు ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇంతకన్నా తగ్గకూడదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ నాట్ అడ్వైజబుల్ అండ్ పర్మిసిబుల్ లిమిట్స్ కూడా మీరు తగ్గిపోతూ ఉండకూడదు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఎవ్రీ మంత్ మీరు హెమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఫుడ్ నుంచి అయితే ఇంపార్టెంట్గా హెమోగ్లోబిన్ పెంచుకోవాలి. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది అంటున్నారు కాబట్టి నాకు తెలిసి మీరు చాలా డైటింగ్ చేసేసి వెయిట్ తగ్గిపోవాలి అనుకుంటూ ఏమైనా కట్ డౌన్ చేసినట్టున్నారు, మేబీ అయ్యి ఉండొచ్చు. సో దానివల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా వెయిట్ లాస్కి చాలా మటుకు అన్ని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. అలా అవాయిడ్ చేసినప్పుడు ఇంపార్టెంట్గా ఐరన్, కాల్షియం ఈ 2 మైక్రో న్యూట్రియన్స్ కూడా అసలు కాన్సన్ట్రేట్ చేయకుండా తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆకుకూరలు ఇవన్నీ కూడా అసలు అవసరం లేదు అనుకుని తీసేస్తూ ఉంటారు కాబట్టి. సో అందుకనే దానివల్ల మనం చూస్తూ ఉంటాము ఐరన్ తగ్గడం. అందుకనే ఒకవేళ ఐరన్ పెరగాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఎవ్రీడే 2 డేట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ప్రోటీన్స్ అండ్ ఐరన్ ఇవి 2 కాంబినేషన్లోనే హెమోగ్లోబిన్ అంటే పెరుగుతుంది. ఎందుకంటే హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్స్. సో నాన్ వెజిటేరియన్ కాబట్టి మీరు చక్కగా ఎగ్, తర్వాత ఎవ్రీడే 1 బాయిల్డ్ ఎగ్, ఫుల్ ఎగ్ తీసుకుంటే మంచిది. బికాస్ యోక్లో కూడా మనకి చక్కగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అంటే ఐరన్ ఫార్మేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఆకుకూరలు కూడా చక్కగా మంచి ఐరన్. తర్వాత 1 ఫుల్ ఎగ్ తీసుకోవడం, ఎవ్రీడే లంచ్ అండ్ డిన్నర్లో కూడా ప్రోటీన్స్ ప్లాన్ చేయడం, అంటే పప్పు ఆకుకూరలతో పాటు, లేదా చోలే, శనగలు, రాజ్మాలో కూడా మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటాయి అన్నమాట. అలా తర్వాత ఆకుకూరలు అన్నీ కూడా చాలా మంచిది. కూర కూడా మీరు చేసి తీసుకుంటే కూడా ఇంకా ఓకే. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు జనరల్గా ఆకుకూరల విషయంలో కూడా డౌట్ పడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ పాలక్ లాంటివి తినొచ్చో లేదో, ఐ మీన్ ఫ్రీక్వెంట్గా తినొచ్చో లేదో అని. మళ్ళీ అది కూడా డౌటేనా? లేదు, ఆకుకూరలు డెఫినెట్లీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటి అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు మనకి జనరల్గా అవి తీసుకుంటే ఈ థైరాయిడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ డెఫినెట్లీ ఆకుకూరలు చాలా బాగా తీసుకోవచ్చు. అదే మనం కట్ డౌన్ చేయకూడదు అన్నమాట. ఎందుకంటే ఇలా వెయిట్ లాస్కి చాలా మటుకు ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐరన్ కోసం కూడా తగ్గించేస్తూ ఉంటారు. అందుకని అలా కాకుండా చక్కగా అండ్ వైటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత ప్రోటీన్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఉల్లికాడలు కూడా చాలా మంచిది, యాక్చువల్లీ ఐరన్ రిచ్. అటుకులు చాలా మంచిది, వాటర్ మిలన్ చాలా మంచిది. సో ఇవన్నీ కూడా ఐరన్ రిచ్చే. ఆర్గన్ మీట్స్ కూడా చాలా మంచి ఐరన్ రిచ్చే. కాకపోతే ఏంటంటే కొంచెం కొలెస్ట్రాల్ మనం చూస్తాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి. సో మీకు బాగా 8 ఉంది కాబట్టి 8 మైక్రోగ్రామ్స్ ఉంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే నెలలో ఒకసారి ఆర్గన్ మీట్ అలా తీసుకుంటే కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. స్టిల్ కార్బ్స్ అవన్నీ కొంచెం చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ తినండి. అండ్ వైటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడానికి. సో అందుకనే మీరు ఐరన్ టాబ్లెట్స్ ఒకవేళ తీసుకుంటున్నారు అంటే మాత్రం ఆరెంజ్ జ్యూస్తో తీసుకుంటే చాలా మంచిది. అండ్ కొంచెం కారం, స్పైసెస్ తగ్గించాలి, లేకపోతే అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ టాబ్లెట్ వల్ల. బట్ అదర్వైజ్ చక్కగా వైటమిన్ సి రిచ్ అంటే రా వెజిటబుల్ సాలెడ్స్, ఫ్రూట్స్ బాగా తీసుకుంటే కూడా ఐరన్ బాగా వస్తుంది. ఓకే, సూపర్. సో చాలా రెమెడీస్ ఫాలో అవ్వాలి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు. సో వాటిల్లో చాలా వరకు గౌరీ మెన్షన్ చేసింది. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. సో మనకు చట్నీకి కావాల్సిన మిశ్రమం అంతా చల్లారిపోయింది, మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా. అండ్ ఇక్కడ శనగపప్పు కొంచెం వేగుతోంది. ఈలోపు అయితే ఇది గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాము. ఓకే అండి, సో ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ నేను గ్రైండ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మనకు కొంచెం పప్పు కూడా వేగుతూ ఉంటుంది. సో ఈరోజు చాలా డిఫరెంట్గా రెడ్ రైస్కి ఒక మంచి చట్నీని జోడించి టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం రెసిపీ. సో చట్నీ అయితే బ్రేక్ టైంలో నేను చెప్పాను కదా చట్నీ గ్రైండ్ చేసి పెట్టేస్తానని. ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ ఇలా రెడీ అయిపోయింది మనకి.
సో ఇది ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకుని రైస్ రెసిపీ సంగతి చూద్దామా? యా షూర్. సో ఉల్లిపాయలు శనగపప్పు మనకి బాగా నచ్చే విధంగా వేగిపోయాయి. సో ఇప్పుడు రైస్ కూడా వేసేద్దామా? వేసేసుకుందాం. ఎస్. సో బిఫోర్ దాట్ కొంచెం మనం నిమ్మరసం కూడా ఇప్పుడు వేసేసుకుని తర్వాత రైస్ వేసేస్తే చక్కగా గబగబా కలిసిపోతుంది. ఎస్. రెడ్ రైస్ వేసి ఓకే, అయితే బాగా కలిసిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఎస్. సో ఫస్ట్ రైస్ వేసేసుకుని నైస్. సో ఎక్కువ పప్పులు అవన్నీ బాగా కనిపిస్తున్నాయి కూడా. సో డిన్నర్ టైంలో నాకు తెలిసి కొంచెం లైట్ గా తినాలనుకుంటే ఇది బాగుంటుంది. అవును, జనరల్ గా పచ్చిశనగపప్పు మనకి హెవీగా అనిపించడం కానీ బ్లోటింగ్ ఫీలింగ్ తీసుకొస్తుందని కానీ అనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఇలా వేయించుకుని కొంచెం ఆ ఫైబ్రస్ బ్రౌన్ రైస్ ఆర్ రెడ్ రైస్ తో కలపడం వల్ల అది బ్యాలెన్స్ అవుతుందేమో అని అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం రైస్ కూడా ఒక కప్ తీసుకున్నాం, ఒక సర్వింగ్ అంతే. సో ఎక్కువ ఫైబర్ ఉంది డెఫినెట్లీ. సో చక్కగా వాటర్ బాగా తీసుకుంటే మంచిది. డిన్నర్ అంటే ఎర్లీ డిన్నర్స్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ బాగుంటుంది. సో అది మాత్రం డెఫినెట్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఫ్లాక్స్ సీడ్స్ కూడా చక్కగా వేసుకున్నాం కదా. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎంత తక్కువ వేసుకున్నా మనకి బేసికలీ కొంచెం ఫైబర్ బాగుంటుంది దాంట్లో అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా కాబట్టి చక్కగా వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఈ రెడ్ రైస్ కాంబినేషన్ తీసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎస్. ఓకే, సో కాంబినేషన్ అదిరిపోయేలా ఉంది కదా చూస్తుంటేనే. మరి మేము టేస్ట్ చూసి చెప్పేస్తాం. దానికంటే ముందు ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ విత్ రెడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, చింతపండు గుజ్జు 1/2 కప్పు, బెల్లం కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, రెడ్ రైస్ 1/2 కప్పు, కొబ్బరి నూనె 1 టేబుల్ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4. ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ విత్ రెడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొబ్బరి నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు, కొబ్బరి ముక్కలు, తగినంత ఉప్పు, కొత్తిమీర, చింతపండు గుజ్జు, బెల్లం, ఫ్లాక్స్ సీడ్స్ వేసి కాస్త వేయించుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి చట్నీ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని షాజీరా, కరివేపాకు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకున్నాక నిమ్మరసం, ముందుగా ఉడికించుకున్న రెడ్ రైస్ వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పక్కనే ఒక బౌల్ లో ఫ్లాక్స్ సీడ్స్ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ చట్నీ విత్ రెడ్ రైస్ రెడీ.